ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగునుగాక, ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి నిన్నటి కాల సమయమునందున మనము ఈ యూదా ఇస్కరియోతు క్రీస్తును ఎలాగా అప్పగించి ఉన్నాడో రోమి సైనికులకి మరియు ప్రజల పెద్దలకు, మరియు అదే రీతిగా దేవుడు గెత్సెమనే తోటలో తన తండ్రికి ఏమని విజ్ఞాపన చేసి ఉన్నాడు, అదే రీతిగా దేవుడు తన శిష్యుల పాదాలను ఎందుకు కడిగి ఉన్నాడు, తన శిష్యులకి ఏమి వాగ్దానాలను దేవుడు బోధించి ఉన్నాడు, సమస్తము నిన్నటి కాల సమయం నందున లాస్ట్ సప్పర్ డే అనగా హోలీ కమ్యూనియన్ డేని మనం అందరము చేసుకున్న విధానం బట్టి ఆయనకే మహిమ కలుగును గాక, ఆమేన్. ఈ దినమున మనమందరము గుడ్ ఫ్రైడే గురించి ధ్యానించుకుందాం. క్రీస్తుని సిలువ ఎవరు వేసి ఉన్నారు, వేయాల్సిన అవసరము ఎందుకని వచ్చి ఉన్నది, దేవుణ్ణి ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ యొక్క రోమి సైనికులు ఎలాగ హింసించారు, ఎలాగ ఇబ్బంది పెట్టి ఉన్నారు, దేవుడు ఎక్కడ మరణించి ఉన్నాడు, ఎవరి కోసం మరణించి ఉన్నాడు, ఎలా మరణించి ఉన్నాడు, మరణించిన తర్వాత క్రీస్తు ప్రజలకు చెప్పిన మాట ఏంటి, సిలువలో పలికిన 7 మాటలు ఏంటి, ఈ రోజున మనమందరము క్లుప్తంగా ధ్యానించుకుందాం. విష్ యు ఏ హ్యాపీ గుడ్ ఫ్రైడే. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నిన్నటి కాల సమయం నందున లాస్ట్ సప్పర్ డే, హోలీ కమ్యూనియన్ డే మేమందరము ధ్యానించుకునడానికి మీరిచ్చిన ఉచితమైన కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమున డే 6 గుడ్ ఫ్రైడే దినమున ప్రభువా, మీరిచ్చిన ఉచితమైన కృపను బట్టి మీ బిడ్డలకి అందిస్తున్న ఈ సందేశం అంతట్లో మీరే తోడై ఉండండి. క్రీస్తును సిలువ ఎలా వేసి ఉన్నారు, ఎక్కడ వేసి ఉన్నారు, ఎందుకు వేసి ఉన్నారు, క్రీస్తుని ఏ రకంగా హింసించి ఉన్నారు, తండ్రికి క్రీస్తు ఏమని విజ్ఞాపన చేసి ఉన్నాడు, చేసిన అద్భుతమైన కార్యాలు ఏంటి, వాటన్నిటి నిమిత్తమే ఈ దినమున ధ్యానించుకుంటుండగా మీరే తోడై ఉండండి. ఈ రోజున ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరూ వాక్యాన్ని శ్రద్ధ కలిగి విని ఇంత గొప్ప రక్షణని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను అని చెప్పి వాళ్ళందరూ తెలుసుకొని మార్పు చెందులాగిన, మరియు మార్పు చెంది కూడా ఇంకా దేవుని యొక్క రక్షణలో ఉంటుండూ కూడా పాపములు ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరి జీవితాలు కూడా సరిదిద్దుకునే కృపా భాగ్యాన్ని ఈ వాక్యం ద్వారా మీరే వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. తెల్లవారు చుండగా నిన్నటి కాల సమయం నందున దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క రోమి ప్రభుత్వము ఆయన సైనికులను దేవుణ్ణి తీసుకుని వెళ్ళి హింసించి బాధపెట్టి ఆ యొక్క బందీ గృహంలో దేవుణ్ణి బంధించి ఉన్నారో, తర్వాత ఆ దినము అనగా గురువారము కంప్లీట్ అయిపోయింది. ఈ శుక్రవారం ఏం జరిగిందంటే తెల్లవారు చుండగా ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, శాస్త్రీయులు, పరిసయ్యులు వీరందరూ కలిసి క్రీస్తుని తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఒక ఉద్దేశము కలిగి తనకున్న యొక్క మహాసభలలో, అంటే ఆ దినములలో ఈ యొక్క ప్రతి ఒక్క ప్రజలకి కొన్ని స్థావరాలు ఉండేవి, వాళ్ళందరూ గుంపుగూడి కలిసి మాట్లాడటానికి ఒక చోటుని అనేది తయారు చేసుకునేవారు. ఆ చోటుకి దేవుణ్ణి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈ యొక్క ప్రజలు మరియు శాస్త్రీయులు, ప్రజల పెద్దలు ఆలోచన చేసి ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఆలోచన చేసి ఉన్నారో వీరందరూ తీసుకువెళ్ళాలి అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు, నువ్వు నిజముగా మనిషి కుమారుడువా అని అడిగినట్లయితే వెంటనే దేవుడు ఏ ప్రత్యుత్తరము ఇవ్వలేదు. ఎందుకని ప్రత్యుత్తరం ఇవ్వలేదంటే దేవుడు ఎవరో అతనికి చెప్పాల్సిన అవసరము లేదు. దేవుడిని వెంటనే అడిగిన తర్వాత ఈ ప్రజలందరూ ఉన్నారు, మీరు ఎందుకని చెప్పట్లేదు అని చెప్పి మరలా అడిగితే, నేను గనక మీకు నిజము చెప్పినట్లయితే మీరు దానిని ఎలాగో నమ్మరు, మీరు అబద్ధముగానే చూస్తారు. ఒకవేళ నేను గనక మీకు రుజువు పరిచినట్లయితే మీరు అప్పుడు కూడా నమ్మరు. కాబట్టి నేను మీకు ప్రత్యుత్తరము ఇవ్వట్లేదు అని చెప్పి క్రీస్తు వారికి ప్రత్యుత్తరము ఇచ్చి ఉన్నాడు ఈ యొక్క విషయం నిమిత్తం. వెంటనే ఈ యొక్క శాస్త్రీయులు, పరిసయ్యులు మరియు ప్రజల పెద్దలు, అధికారులు ఏమని దేవుణ్ణి అడిగి ఉన్నారంటే, అవునా, నువ్వు నిజముగా అయితే దేవుని కుమారుడువా, మేము మీ గురించి చాలా విన్నాము, నువ్వు అనేకమైన అద్భుత కార్యాలు ప్రజలలో చేసి ఉన్నావని, ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నావని, మరియు మా యొక్క రోమి సైనికుడి యొక్క చెవుని స్వస్థపరిచి ఉన్నావు కదా, ఇది నిజమేనా, నువ్వు నిజముగా మనుష్య కుమారుడువా అని ఈ యొక్క వ్యక్తి అడిగిన వెంటనే దేవుడు అన్నారు, మీరు అన్నట్లే అని చెప్పి అన్నాడు. అంటే వెంటనే ఈ యొక్క ప్రజలు మరియు ప్రజల పెద్దలు, శాస్త్రీయులు, ప్రధాన యాజకులు అనుకున్న మాట ఏంటి అన్నట్లయితే వారందరూ ఇలాగా అనుకుని ఉన్నారు,
మనకి సాక్షులతో పని లేదు, మనకి మనుషులతో పని లేదు, మనకి ఏ రుజువులు అక్కర్లేదు, మనకి ఏ ఆధారం అక్కర్లేదు. ఎందుకని అంటే తన నోటి ద్వారా తనే స్వయముగా ఒప్పుకొని ఉన్నాడు కాబట్టి మనకి ఏమీ అవసరము లేదు అని చెప్పి ఈ యొక్క రుజువు చాలు అతని మీద మనము నింద మోపడానికి, అతని మీద మనము యొక్క చెడు మాటలు పలకటానికి అని చెప్పి వీరందరూ ఒక పన్నాగాన్ని పండి ఉన్నారు. ఈ యొక్క వచనము మొత్తము మనకి ఎక్కడ కనబడుతుంది అంటే లూకా సువార్త 22వ అధ్యాయము 66వ వచనం నుండి 71వ వచనం వరకు మనకి స్పష్టముగా కనపడుతుంది. అయితే అక్కడ ఆ యొక్క సభలో ఈ ప్రాంగణం అంతా ముగించుకున్న తర్వాత శాస్త్రీయులు, ప్రజలు పెద్దలు మరియు ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ నుండి మనమందరము ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుండి బయలుదేరి మనము పిలాతు అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్దాము. అంటే ప్రజలు చెప్పినా తనకి శిక్ష పడదు, శాస్త్రీయులు చెప్పినా తనకి శిక్ష పడదు, మా శిష్యులు చెప్పినా తనకి శిక్ష పడదు, ఏ రకముగా మనం చేసినా సరే శిక్ష పడదు. కానీ ఒక అధికారి ఉన్నాడు, కొంచెము డబ్బు ఇస్తే, కొంచెము వ్యతిరేకంగా చెప్తే, కొంచెము తనకి ఇష్టమైన దేవుణ్ణి తనకి ఇచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే ఇతనిని బంధిస్తాడు, ఇతనిని గాయపరుస్తాడు, ఇతనిని మరణించేటట్టు చేస్తాడు. ఎందుకని ఈ యొక్క శాస్త్రీయులు, ప్రజలు, పెద్దలు ఎందుకని ఇలా భావించి ఉన్నారంటే ఆయన నీతిమంతుడే కదా, ఆయన పరిశుద్ధుడే కదా, ఆయనలో ఎటువంటి పాపము లేదు. మరి దేవుణ్ణి ఎందుకని చంపాలని ఆశపడుతున్నారంటే దేవుడు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు ఉన్నంత కాల సమయం నందున మనము పాపము చేయటానికి మన వలన కాదు, కాబట్టి మనము కూడా ఆయనలో మారిపోవాలి, కాబట్టి సంతోషాలన్నీ కోల్పోతాము. అందుకని చెప్పి ఇతనిని బంధించాలి, ఇతనిని శిక్ష వేయాలి, ఇతనిని హతమార్చాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశము ఏంటి అన్నట్లయితే ఈరోజు పాపిగా జీవిస్తున్న నీ జీవితంలో, పాపిగా జీవిస్తున్న నా జీవితంలో, మనందరి జీవితంలో పాపులుగా బ్రతుకుతూ పాపము వలన వచ్చే జీతము మరణము, మనందరము చనిపోవాలి. అయితే నువ్వు చనిపోవటము, నేను చనిపోవటము, మనమందరము చనిపోవటము ఆ యొక్క దేవునికి ఇష్టము లేదు. మరి ముఖ్యముగా తండ్రికి అస్సలు ఇష్టము లేదు. అందుకని చెప్పి యోహాను 3:16లో మనకి కనబడుతుంది. కాగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని పుట్టినవాడి యందు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవము పొందాలి అని చెప్పి ఆయనను మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు ఒక ప్రజలు మరియు ఒక తోటి ప్రజలకి సహాయం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అన్నట్లయితే నేను వాడికి సహాయం చేస్తే వాడు నాకు తిరిగి మరలా సహాయం చేస్తాడా? చెయ్యడు. మరి నేను ఎందుకు సహాయం చేయాలి? ఈ యొక్క ఉద్దేశంలో ఉంటున్నప్పుడు నీ జీవితంతో దేవుడికి అసలు ఏం ఉపయోగం లేదు, ఎటువంటి అవసరము లేదు. నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు ఇచ్చే దశమ భాగాలు, నువ్వు చేసే ప్రార్థనలు ఏమీ అక్కర్లేదు. నువ్వు పాపిగా జీవిస్తున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు ఈ భూలోకానికి ఎందుకు నీ వచ్చి ఉన్నాడు అని అన్నట్లయితే నువ్వు నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు అని అన్నట్లయితే ఆయన స్వారూప్యములో నిన్ను చేసుకుని ఉన్నాడు. మొదట 5 దినములు దేవుడు నోటితో ఈ యొక్క సృష్టిని మొత్తం సృష్టించి 6వ దినము కూడా మనుషులని సృష్టించవచ్చు నోటితో, కానీ నా స్వరూపములో ఉండాలి, నా చేతులతో నేను స్వయముగా చేసుకోవాలని చెప్పి దేవుడు ఒక చక్కని స్వరూపములో మనల్ని చేసుకొని ఉన్నాడు. అయితే ఈ యొక్క క్రీస్తును తన యొక్క కుమారుడిని మనకి అనుగ్రహించింది. ఈ యొక్క చిత్త ప్రకారము దేవుడు తానే సిలువ వేయబడటానికి, తానే సిలువ వెళ్ళటానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు, దేవుడు అంగీకరించి ఉన్నాడు. అంతేగాని ఈ యొక్క రోమీ సైనికులు అనుకున్నందుకో, లేదంటే ప్రజలు అనుకున్నందుకో దేవుడు సిలువకి వెయ్యబడలేదు, ఆయన వెళ్ళబడలేదు. ఆయన తండ్రి చిత్త ప్రకారం జరుగుతుంది. కానీ అక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే నేను అనుకున్నది ఆ యొక్క మనుషుడి జీవితంలో జరుగుతుంది అని చెప్పి వారందరూ అనుకుని ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రజలు మరియు శాస్త్రీయులు, ప్రజలు, పెద్దలు కలిసి ఏమి చేసి ఉన్నారంటే పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిపోదాము అని చెప్పి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళడానికి మునుపు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే జెరూసలేము యొక్క పట్టణములలో 6 కోర్ట్స్ ఉన్నాయి, 6 కోర్ట్స్. అంటే మనకి ఇక్కడ మన దేశంలో కనబడుతున్నట్టుగా హైకోర్టు, సుప్రీంకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, మెజెస్టిక్ కోర్టు, ఇలాగ ఏమైతే కోర్ట్స్ మనకి కనబడుతున్నాయో ఆ రకమైన ఉద్దేశాలలో ఆ యొక్క సమయంలో వాళ్ళకి కొన్ని కోర్ట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు మరియు మ్యాజిస్ట్రిక్ కోర్టు, అలాగా కోర్టులు. మొదటి కోర్టుకి తీసుకెళ్లారు, నో యూస్. రెండో కోర్టుకి తీసుకెళ్లారు, నో యూస్. మూడో కోర్టుకి తీసుకెళ్లారు, అక్కడ ఉపయోగపడదు. 4వ కోర్టు అయినా పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, నో యూస్. 5వ కోర్టు అయినా సరే హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు, నో యూస్. 6వ కోర్టు దగ్గరికి తీసుకెళ్ళారు, అక్కడ ఎటువంటి ఉపయోగం లేదు. మరలా పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, అక్కడ ఏ ఉపయోగం లేదు. వీళ్ళందరూ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి పిలాతు నువ్వు బయటికి రా,
ఈ యొక్క మనిషి కుమారుడు ఏమని చెప్తున్నాడంటే, ఈయన దేవుని సృజింపములో సృజించబడిన ఒక వ్యక్తి అంట, దేవుని కుమారుడు అంట, ఈయన ఆశ్చర్యకరుడు అంట, అద్భుతాలు చేసేవాడంట, ఆశ్చర్యకార్యాలు చేసేవాడంట, సూచక క్రియలు జరిగించేవాడంట అని చెప్పి ఈ యొక్క ప్రతి ఒక్క శాస్త్రీయులు, ప్రజల పెద్దలు తన మీద నేరము మోపుతున్నారు, తన మీద ఈ యొక్క అవినీతిని మోపుతున్నారు, తన మీద చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారు. ఈ యొక్క వచనాలు లూకాసు వార్త 23వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనకి స్పష్టముగా కనపడతాయి. అంతట వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరయానుకు పన్నియవద్దినియు తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగక, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. దేవుణ్ణి 6 కోట్లకి తీసుకువెళ్ళారండి. మొదటిది కైసరయాతు కోటికి, రెండోదిగా మరొక కోటికి, 3వ కోటైన సన్హెద్రిబ్ మహాసభకి తీసుకువెళ్ళి ఉన్నారు, 4వ కోటైన ఈ యొక్క పిలాతు దగ్గర తీసుకెళ్లారు, 5వ కోటి హేరోదు దగ్గర తీసుకెళ్లారు, మరలా పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళకి ఎటువంటి ఉపయోగమో లేదు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రజలు అందరూ కలిసి దేవుని పిలాతు దగ్గరికి తోలుకొని వెళ్ళి ఉన్నారో, వెంటనే పిలాతు లెగిసి వచ్చి, ఇంత నిందలు మోపుతున్నారు కదా, ఇంత మోసము ఆయన మీద మోపుతున్నారు కదా, ఇన్ని అబద్ధాలు మీరు చెప్తున్నారు కదా, నేను ఇతనిని పరీక్షించాలనుకుంటున్నాను అని చెప్పి చుట్టూతున ఒక రౌండ్ వేసి ఉండి దేవునితో అడిగిన మాట ఏంటి అన్నట్లయితే ఆ యొక్క 3వ వచనంలో మనకి స్పష్టముగా కనపడుతుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 3వ వచనము. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. దేవుణ్ణి అడిగి ఉన్నాడు, నువ్వు యూదులకి రాజువా అని పిలాతు ఒక స్ట్రైట్ క్వశ్చన్ వేస్తే దేవుడు అదే రీతిగా ఒక స్ట్రైట్ ఆన్సర్ చెప్పి ఉన్నాడు. ఏమని అన్నట్లయితే, నీవు అన్నట్లే, అంటే నువ్వు ఏమనుకుంటున్నావో అదే అని చెప్పి దానికి అర్థం. ఇలాగా జరుగుతూ ఉండగా పిలాతు దేవుణ్ణి పైనిండి కిందకు చూస్తున్నాడు. ఆ యొక్క శాస్త్రీయులు మరియు మత పెద్దలు మరియు పరిసయ్యులు మరియు ప్రజల పెద్దలు మరియు ప్రధాన యాజకులు ఇతని మీద నింద మోపాడు కదా, ఈయన ఆశ్చర్యకరుడు, ఈయన అద్భుతాలు చేయవాడు, ఈయన ఈ యొక్క యెరూషలేము పట్టణంలో మత మార్పిడి చేసేస్తున్నాడు, ఈయన ప్రజల్ని మార్చేస్తున్నాడు, కులాన్ని మార్చేస్తున్నాడు, మతాన్ని మార్చేస్తున్నాడు, ఏమన్నా అడిగితే నేనేమో మనిషి కుమారుడిని, నేను దువారుని సవారి పొమ్మలో చేయబడిన వాడిని, నేను అద్భుతాలు చేసేవాడిని, నేను మెస్సయ్యా అని చెప్పి ఇటువంటివన్నీ చేస్తున్నాడని చెప్పి కొన్ని ఉన్నవి మరికొన్ని లేనివి అన్ని నింద మోపడానికి ప్రజలు ఇష్టపడి ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రజలు ఇష్టపడి ఉన్నారో అదే రీతిగా వెంటనే ఈ యొక్క పిలాతు మొత్తము ఆయనని పైనుండి కింద దాకా మొత్తము స్టడీ చేసి ఆయన మాటలు మరియు ఆయన చూపులు, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క నుంచుడటము మొత్తము సమస్తాన్ని పరీక్షించి ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చి ఉన్నాడు. అది ఏంటి అన్నట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనము. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదనెను. దేవుణ్ణి ఇంత నేరము మోపారు కదా, దేవుడి మీద ఇంత నేరము మోపిన ఆ యొక్క ప్రజలు పెద్దలతో మరియు జన సమూహముతో వచ్చిన ప్రతి ఒక్కరితో పిలాతు చెప్పిన మాట ఏంటంటే, ఇతని మీద ఏ నేరము నాకు కనిపించట్లేదు, ఇతను ఏ నేరము చేసినట్లు నాకు అనిపించట్లేదు. ప్రజల పెద్దలతోనూ జన సమూహంతోనూ చెప్పిన మాట ఏంటన్నట్లయితే, ఈ మనిషి కుమారుడిలో నాకు ఎటువంటి నేరము కనబడట్లేదు. జనరల్గా అంటే సహజముగా ఈ యొక్క ప్రతి ఒక్క కోర్టుకు తీసుకువెళ్తే అందరూ తృణీకరించాడు, కానీ కొంత సొమ్ము ఇస్తే, తనకు కలిగినది ఇస్తే, తనకి ఏదైనా ఆశ కనుక చూపించినట్లయితే ఈ పిలాతు కొంచెము కక్కుర్తి పడతాడు, కొంచెము మనకు ఫేవర్గా ఒక తీర్పుని తీరుస్తాడు అని చెప్పి ఒక ఉద్దేశంతో పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు చెప్పిన మాట ఏంటంటే, ఆ యొక్క ప్రజలలో ఆ యొక్క దేశంలో పిలాతు ఎంత కఠినవాడు అని అన్నట్లయితే, బ్రిటిష్ దేశం యొక్క ఇదివరకు పాలనలో జరిగిన అటు వ్యక్తి వంటి వారు మరియు హిట్లర్ ఎంత ఉంటాడో దానికి 10 రెట్లు అయిన భయంకరమైన వ్యక్తి పిలాతు. ఆ యొక్క పిలాతు యేసుక్రీస్తు ప్రభువుని చూసి, నాకు ఈ మనిషి కుమారుడిలో ఎటువంటి నేరము కనబడట్లేదు అని చెప్పి తీర్పు ఇచ్చి ఉన్నాడు. వెంటనే అక్కడున్న శాస్త్రీయులు మరియు ప్రజల పెద్దలు, అమ్మ నాయన, ఇంత డబ్బు ఇచ్చాము కదా, ఎంతగా ఇన్ని చేసాము కదా, ఈయనేంటి అబద్ధము చెప్తున్నాడు, ఈయనేంటి ఇలాగ మార్చేశాడు మాట, నీకు ఫేవర్గా ఉంటానని చెప్పి ఇప్పుడేంటి ఇలా చెప్తున్నాడు. క్రీస్తులో ఎటువంటి పాపము లేదు కాబట్టి ఆ క్రీస్తుని చూసిన ఈ యొక్క పాపి అయిన పిలాతు నిజము చెప్పకుండా ఉండలేకపోయి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనలో పాపము లేదు, అందుకని క్రీస్తు చెప్తున్న
చెప్తున్న మాట ఏంటి అన్నట్లయితే, నాలో పాపము ఉన్నట్లు మీరు ఎవరైనా స్థాపించగలరా అని చెప్పి దేవుడు స్పష్టంగా ఈ రోజున మనతో అడుగుతున్న మాట. ఆ యొక్క పిలాతు అంత భయముకరంగా జీవించే పిలాతు, 10 రెట్లు హిట్లర్ కన్నా గొప్పవాడైన ఈ యొక్క పిలాతు, మోసము చేసే ఈ యొక్క పిలాతు, అవినీతికి పాల్పడే ఈ యొక్క పిలాతు ప్రభువుని చేసి నాకు ఈ మనుషుడిలో ఎటువంటి నేరము కనపడట్లేదు అని చెప్పంటే ఏం చేయాలో అర్థము కాక, సరే పిలాతును వదిలేద్దాము, పిలాతును వదిలేసి ఏమి చేద్దాము అని చెప్పి ఈ యొక్క శాస్త్రాలు పరిశీలి అనుకుంటుంటే, నువ్వు ఎక్కడి నుండి వచ్చిన వాడివి అని చెప్పి పిలాతు దేవుణ్ణి అడిగాడు. వెంటనే నేను పలానా యొక్క ప్రాంతం నుండి వచ్చిచున్నాను అంటే, అమ్మ పలానా ప్రాంతమా, పలానా ప్రాంతం అంటే చెందిన ఒక వ్యక్తి, అక్కడ పరిపాలన చేస్తున్న ఒక వ్యక్తి హేరోదు కదా. వెంటనే ఈ యొక్క హేరోదుకి కాంటాక్ట్ అయ్యి ఉన్నాడు ఈ యొక్క పిలాతు. పలానా యొక్క మనిషి కుమారుడిని నేను నీ దగ్గరికి పంపిస్తున్నాను. అప్పుడు వరకు గొడవ పడిన పిలాతు హేరోదు, అప్పుడు వరకు మనస్సాక్షి లేని ఈ యొక్క పిలాతు హేరోదు, అప్పటి వరకు గొడవలు కలిగి విడిపోయిన ఈ యొక్క పిలాతు మరియు హేరోదు, దేవుడు ఎప్పుడైతే పిలాతు దగ్గరికి వచ్చి ఉన్నాడో వెంటనే వీళ్ళిద్దరూ కలిసిపోయి ఉన్నారు. అయితే ఈ యొక్క శాస్త్రులు, ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు దేవుని తీసుకొని హేరోదు దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాడు. హేరోదు దగ్గరికి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళందరూ అక్కడ కూర్చుని ఉండి హేరోదుకు కూడా మళ్ళీ ఈయన మనిషి కుమారుడు అంట, ఈయన దేవుని స్వరూపంలో వచ్చినవాడు అంట, ఈయన ఆశ్చర్యకరుడు అంట, అద్భుతాలు చేయవాడంట, ఈయనేమో మత మార్పిడులు చేసేస్తున్నాడు, జనాల్ని మార్చేస్తున్నాడు, ఏమన్నంటే మెస్సయ్య అంటున్నాడు, అనేక మంది ప్రజలతో దేవుడి పేరట వచ్చేవాడు స్తుతింపబడను గాక 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 అని చెప్పి ప్రజలందరినీ ఇలా మభ్య పెట్టేస్తున్నాడు అని చెప్పి ఈ యొక్క నిజాన్ని వీళ్ళు అబద్ధముగా హేరోదుకి ఎక్కించి ఉన్నాడు. వెంటనే హేరోదు ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటో తెలుసా? లూకా సువార్త 23:11. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. ఎప్పుడైతే ఈ యొక్క నింద మోపి ఉన్నారో దేవుని మీద, హేరోదు వెంటనే ఆ యొక్క మాటలన్నిటినీ తృణీకరించాడు. ఎవరైతే ప్రజల పెద్దలు మరియు శాస్త్రేయులు, సద్దుకేయులు మరియు ప్రధాన యాజకులు అతని మీద నింద మోపి ఉన్నాడో, బాబు ఈ యొక్క మనిషి కుమారుడిలో ఎటువంటి తప్పు కనబడట్లేదు, మీరు ఎందుకని అన్యాయముగా అతని మీద నిందలు మోపుతున్నారు, ఎందుకని అన్యాయముగా మీరు ఈ యొక్క చెడ్డ మాటలు పలుకుతున్నారు అని చెప్పి ఈ యొక్క వచ్చిన ఎవరైతే ఈ ప్రజలందరినీ ఈ యొక్క హేరోదు అపహసించాడు, తృణీకరించాడు. మరియు ఇతనిలో ఏ పాపము ఆయనకి కనపడలేదు, ఈయన చెప్పిన క్వాలిటీస్ ఏమీ కనపడలేదు, ఈయన పరిశుద్ధుడు అని ఎరిగి ప్రశస్తమైన వస్త్రము అనగా ఈ యొక్క పర్పుల్ కవనెంట్ని ఈ యొక్క దేవునికి తొడిగి మరలా పిలాతు దగ్గరికి పంపించి ఉన్నాడు. ఎప్పుడైతే మరలా పిలాతు దగ్గరికి పంపించి ఉన్నారో, పిలాతు మరలా పైనుండి కిందకి దిగి వచ్చి, ఎందుకని మీరు మరలా వచ్చి ఉన్నారు, ఒకసారి చెప్పి ఉన్నారు కదా ఈ మనిషి కుమారుడిలో ఎటువంటి తప్పు లేదు, ఈ మనిషి కుమారుడిలో ఎటువంటి పాపము లేదు, ఈ మనిషి కుమారుడిలో ఎటువంటి నేరము లేదని చెప్పి మీరు మరలా నా దగ్గరికి ఎందుకని వస్తున్నారు అని చెప్పి ఈ యొక్క పిలాతు మరలా ఆ యొక్క ప్రజల పెద్దలను, శాస్త్రేయులను, పరిసయ్యులను, ప్రధాన యాజకుడిని అడిగిన వెంటనే వాళ్ళు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నాడు. లేదు లేదు, మరలా ఒకసారి చూడు, మరలా ఒకసారి ఆయనని చూడు, మరలా ఆయనను చూసి ఆయనకి శిక్ష పడేటట్టు చేయి, ఆయన మీద నేరము మోపిని అన్నీ నిజమే, ఆయన శిక్షించబడాలి, ఆయన సిలువకి ఎక్కాలి అని చెప్పి అనేకమైన విషయాల నిమిత్తమే చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క చేస్తూ ఉన్నారో మరలా ఈ యొక్క పిలాతు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చిన మాట ఏంటి అని అన్నట్లయితే లూకా సువార్త 23:14-15 స్పష్టముగా ధ్యానించుకుందాం. ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. ఎప్పుడైతే ఈ యొక్క పిలాతు చెప్పిన మాట ఏంటి అన్నట్లయితే, హేరోదు మరలా నా దగ్గరికి తిరిగి పంపించి ఉన్నాడు కదా, నేను హేరోదు దగ్గరికి పంపించాను, ఆ హేరోదు ఏం చేశాడు, మరలా తిరిగి నా దగ్గరికే పంపించున్నాడు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది విషయం ఏంటన్నట్లయితే, ఈయనలో నాకు ఎటువంటి నేరము కనబడట్లేదు, నింద కనబడట్లేదు, మరణమునకు తగిన శిక్ష తినిలో ఏమీ లేదు, ఆ శిక్ష విధించడానికి ఇటువంటి నేరము ఏమీ చేయలేదు అని చెప్పంటే, లేదు నువ్వు ఆయనను హింసించాల్సిందే, నువ్వు ఆయనను కొట్టాల్సిందే. ఏ రోజైతే ఈ యొక్క ఆదివారం పూట అనగా
పామ్ సండే మట్టలాదివారం నిమిత్తము ప్రజలు హోసన్నా జేము హోసన్నా జేము అని చెప్పి ప్రభువు పేరట వచ్చివాడు స్తుతింపబడునుగా. కానీ ఎవరైతే అన్న ఒక ప్రజలలో మరికొంతమంది ప్రజలు వచ్చి ఈ యొక్క దినమున అతనిని సిలువకు వేయండి, అతనిని సిలువకు అప్పగించండి అని చెప్పి ప్రజలందరూ ఎంతగానో అరిసి కేకలు పెట్టి ఉన్నాడు. పిలాతు అంటున్నాడు, అతను ఏ తప్పు చేయలేదు, అతను ఏ తప్పు చేయని ఎడల అతని మరణమునకు శిక్షకు పాత్రుడు కాడు. కాబట్టి ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీ చేతనైంది చేసుకోండి, నేను మాత్రం పైపైన ఒక 2 దెబ్బలను కొట్టి పంపించేస్తాను అన్నాడు. లేదు, నువ్వు ఆయనకి చేయాల్సిందే, ఆయనని చంపాల్సిందే, ఆయనని కొట్టాల్సిందే, ఆయనని శిక్ష వేయాల్సిందే అని చెప్పి చేశారు. ప్రజలు పట్టించుకుంటున్నారు ఎందుకని అన్నట్లయితే ఆయన్ని సిలువ వేయాలి అని చెప్పి. దేవునికి తెలుసు తనని సిలువ వేస్తారని చెప్పి, తనని కొడతారని చెప్పి, తనని హింసిస్తారు. అప్పుడు కూడా దేవుడు తండ్రికి విజ్ఞాపన చేశాడు, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించువా అని చెప్పి. అంటే ఈ యొక్క సమస్యల నుండి, ఈ యొక్క కీడుల నుండి నన్ను విడిపించు ప్రభు. తండ్రి ఏమీ మాట్లాడాల, మౌనముగా ఉన్నారు. వెంటనే ఈ యొక్క పిలాతు చెప్పిన మాట ఏంటి అన్నట్లయితే, తినిని 2 దెబ్బలను కొట్టి నేను వారిని పంపించేస్తాను, కాబట్టి మీరు తర్వాత మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పి తను వెంటనే వెళ్ళిపోయి ఉండి ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. తన యొక్క భార్య చెప్పిన మాట, ఇతను నీతిమంతుడండి, అతను పరిశుద్ధుడండి, అతనిలో ఏ మోసమూ లేదు, ఆ యొక్క నీతిమంతుడి జోలికి మనం వెళ్ళొద్దు, ఆ పాపము మనము మోసుకొని మనము ఈ లోకంలో బ్రతకటము అది అసాధ్యం, కాబట్టి ఆయనను విడిచిపెట్టు. ఆ యొక్క మాట గుర్తొచ్చి వెంటనే పిలాతు, నేను ఏమీ చేయలేను, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయనలో ఏ దోషము లేదు, మీరు చెప్పినా నా మాట వినరా అని చెప్పి మీకే అప్పగిచ్చేసిన, మీకు చేతనైంది మీరు చేసుకోండి అని చెప్పి ఈ యొక్క పిలాతు వెంటనే దేవుణ్ణి విడిచిపెట్టారు. ప్రజలందరూ దేవుణ్ణి తీసుకొని వెళ్తున్నారు, కొడటం మొదలుపెట్టి ఉన్నారు, మరియు ఈ యొక్క ముళ్ళ కిరీటాన్ని ధరిస్తున్నారు. ఈ యొక్క విషయం నిమిత్తం దేవుణ్ణి కొట్టడము ప్రారంభించి ఉన్నారు. ఎప్పుడైతే కొట్టడము ప్రారంభించి ఉన్నారో తన వస్త్రమును తీర్చి ఆ రోమా సైనికులు ఆ యొక్క ఉన్న కర్రకి 12 బెల్ట్లు ఉంటాయి, దానితో కొట్టి ఆయన యొక్క చర్మం మీద ఆ యొక్క రక్కి ముమ్మారు 40 దెబ్బలు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనకి కనపడుతుంది. కానీ ఈ యొక్క దేవుణ్ణి ఎలాగా కొట్టి ఉన్నారంటే ఒక వచనంలో మనకి కనపడుతుంది, యెషయా గ్రంథంలో పొలము దున్నబడినట్లుగా దేవుని యొక్క శరీరము దున్నబడి ఉన్నది అని చెప్పి కనపడుతుంది. అంత చెడ్డగా వీళ్ళందరూ దేవుణ్ణి కొడుతున్నప్పుడు దేవుడు ఏమీ మాట్లాడాల, దాన్ని చెయ్యాలనుకుంటే ఆ యొక్క శ్రమ నుండి బయటికి రాగలడు, ఆ యొక్క మరణము నుండి తను బయటికి రావు. కానీ తండ్రి చిత్తం ఏమై ఉన్నదో అదే నాకు ముఖ్యము. ఎందుకు అని అన్నట్లయితే నా బదులు ఈ ప్రజలు చనిపోవటము నాకు ఇష్టము లేదు, ఈ ప్రజల కోసము నేను చనిపోతాను. ఎందుకు అన్నట్లయితే వీళ్ళని నేను నాకు ఇష్టమైన రీతిలో నేను వీళ్ళని నా అరచేతిలో చెక్కుకున్నాను, కాబట్టి వీరి కోసము నేను చనిపోతాను అని చెప్పి దేవుడు అంతగా ప్రయాసపడుతూ సిలువను మోస్తూ, ఇలాగ దేవుడు సిలువను మోస్తూ చూడండి మీకు కనపడుతున్న రీతిగా అక్కడ దేవుడు అలా సిలువ మోస్తూ అనేకమైన విషయాల మీద వాళ్ళ రోమి సైనికులు కొడుతున్నారు, ఆ యొక్క బెల్టులతో కొడుతున్నారు, రక్తాన్ని వచ్చేటట్టు కొడుతున్నారు, దెబ్బలు పడుతున్నాయి, పిడుకలతో గుద్దుతున్నారు. దేవుడు కింద పడిపోతుంటే మరలా లేపి దేవుణ్ణి కొట్టడము ప్రారంభించారు, తిట్టడము ప్రారంభించి ఉన్నాడు. అన్నిటినీ ఇలాగ చేస్తూ చేస్తూ వెళ్తూ ఉండగా ఈ యొక్క ప్రజలందరూ ఏమి చేసి ఉన్నారంటే దేవుని దగ్గరకు వచ్చి, అందరూ కాదు కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని విని ఉంటున్న ఈ యొక్క ప్రజలు దేవుని యొద్దకు వచ్చి చెప్పిన మాట ఏంటన్నట్లయితే, రొమ్ము కొట్టుకుంటూ వాళ్ళు ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకొని బాధపడుతూ దుఃఖించుచు కన్నీరు విడుస్తూ, అయ్యో మనిషి కుమారుడు యొక్క మరణానికి వెళ్ళిపోతున్నాడే, మనిషి కుమారుడు సిలువకి అప్పగించబడుతున్నాడే, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, గొప్పవాడు దేవుడు, ఇంత గొప్పవాడు ఈ యొక్క పాపమునకు ఏమీ చేయకపోయినా సరే మన పాపముల నిమిత్తం ఆయన సిలువ వేయబడుతున్నారే అని చెప్పి ఈ యొక్క ప్రజలు ఏడవడము ప్రారంభించారు. దేవుణ్ణి కన్నీటితో అడుగుతున్నప్పుడు దేవుడు మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చిన ప్రత్యుత్తరము, మరియు దేవుణ్ణి వీళ్ళు ఏమి అడిగి ఉన్నారు, దేవుడు ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటి అనేది పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ధ్యానించుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనము 28వ వచనము. గొప్ప జన సమూహమును ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించింది. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడువుడి.
రొమ్ము కొట్టుకొనుచు ప్రజలందరూ గుండెలు బాదుకుంటుంటూ ఆయన సిలువ వెయ్యటానికి అర్హుడు కాదు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, మా కోసము చనిపోవటము మాకు ఇష్టము లేదు, కావాలంటే ఆయన స్థానములు మేము సిలువకి వెళ్తాము, ఆయనని విడిచిపెట్టండి అని చెప్పి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ఒక చక్కని మాట దేవుడు అక్కడ ప్రత్యుత్తరము మనకి ఇచ్చి ఉన్నాడు. అది ఏంటి అన్నట్లయితే, యెరూషలేము యొక్క కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవమాకండి, మీ నిమిత్తము మరియు మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పి దేవుడు ఒక మాట ప్రత్యుత్తరం ఇచ్చిన వెంటనే ఆ యొక్క ప్రజలకి, ఆ యొక్క కుమార్తెలకి ఏమి చేయాలో అర్థము కాలేదు. ఈ రోజున ఈ యొక్క గొప్ప క్రీస్తు దేవుని చనిపోవటము దేవునికి ఏమి ఇష్టము కాదు, కానీ తండ్రి ఆజ్ఞ ప్రకారము దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, చనిపోవాలని తండ్రి నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు అదే రీతిగా తండ్రి యొక్క ఆజ్ఞకు శిరసాహించి దేవుడు తల ఉంచుకొని నీ చిత్తము తండ్రి అని చెప్పి దేవుడు తనకి సమర్పించుకుని ఉన్నాడు. ఎప్పుడైతే ఇలాగ కొట్టడము ప్రారంభించారో హింసిస్తున్నారు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, కొడుతున్నారు, చూస్తున్న దృశ్యాల ప్రకారం ఎంతగానో దేవుణ్ణి హింసించుతున్నారు, ఎంతగానో దేవుణ్ణి కొడుతున్నారు, ఎంతగానో దేవుణ్ణి భయంకరముగా ఆ యొక్క రోమి సైనికులు కొంచెం చలనము కూడా లేకుండా గుద్దుతున్నారు, మొహం మీద, కళ్ళు మీద గుద్దుతున్నారు, ముక్కు మీద గుద్దుతున్నారు, తల భాగాన్ని గుద్దుతున్నారు. ఇన్ని చేస్తూ తనని అంత కొట్టి పొలము దున్నబడినట్లుగా, ఒక పొలము ట్రాక్టర్ని తీసుకొని ఎలాగైతే దున్నబడుతుందో అలాగో ఒక కర్రని తీసుకొని, మీకు కనపడుతున్న రీతిగా ఆ కర్రని తీసుకొని దానిని ఇలా వేసి ఇలాగ లాగుతున్నప్పుడు 12 మొక్కలు చర్మము అలా ఊడిపోద్ది, రక్తము కారుతుంటే ఎంతో బాధ, ఎంతో వేదన, అంతగా చేస్తూ దేవుణ్ణి ఇంతగా హింసిస్తూ ఆ యొక్క ప్రజలు సంతోషముతో నవ్వుతున్నారు, సంతోషముతో ఈ యొక్క రోమి సైనికులు ఆనందిస్తూ వాళ్ళకి ఆహ్లాదకరముగా అనిపిస్తూ ఎంత హింసిస్తుంటే పక్కనున్న మరియు శిష్యులు ఏడవటము ప్రారంభించారు. అదే రీతిగా దేవుని చూసి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఏమీ చేయలేకపోతున్నామని ఒక నిస్సాహి స్థితిలో వాళ్ళందరూ ఉంటున్నారు. ఎప్పుడైతే ఇలాగ అన్నీ చేసి ఉన్నారో, అన్నీ ముగించి ఉన్నారు, తర్వాత దేవుణ్ణి మరలా తట్టి చూస్తున్నట్లయితే దేవుడు ఇంకా మరణించటము అసాధ్యము. కాబట్టి దేవుడు ఇంకా మరణము చెందకపోతే ఇన్ని దెబ్బలు కొట్టానే పిలాతు మరియు రోమి సైనికులు అనుకుని, ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంత తప్పు చేసి ఏ తప్పు చేయకపోయినా, ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంతగా హింసించినా ఈయన బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఇదిగోండి మరలా ఆ యొక్క ప్రశస్తమైన వస్త్రం, పర్పుల్ కౌనెంట్ తీసుకొచ్చి ఆయన నిర్దోషి అని చెప్పి ఆయనకి అప్పగిస్తే ప్రజలు అన్నారు, ఇంతటితో ఎందుకు ఆపేస్తున్నావు, సిలువకెయ్యాలి అని చెప్తే మరలా పిలాతు అన్నాడు, నేను వెయ్యను, ఆ పాపాన్ని నేను తీసుకొని, నాకు వద్దు, నేను వెయ్యను, ఎందుకంటే ఆయన ఏ నేరము చేయలేదు, ఇప్పుడు వరకు నేను చేసిందే తప్పు, ఆ యొక్క దేవుణ్ణి శిక్షించాను, హింసించాను, బాధ పెట్టాను, అదే నేను చేసిన తప్పు అని చెప్పి పశ్చాత్తాపపడి నీళ్ళతో తన చేతులను శుభ్రపరుచుకొని ఒక పిలాతు పక్కకు వెళ్ళిపోయి ఉంటే ఈ ప్రజలు ఇంకా హింసించాలి, ఏది చేయాలని చెప్పి మరలా ఆ ఉన్న 6 కోట్లలో 4 కోట్లతో మరలా కలిసి ప్రజలు అందరూ డిసిషన్ తీసుకొని దేవుని సిలువ వేయాలి అని చెప్పి ఆ యొక్క యెరూషలేము పట్టణపు బయట ముళ్ళ పొదలతో ఉంచబడిన ఒక చెట్టు ఉంటుంది. ఆ యొక్క లేతగా ఉంటుంది, ఎండిపోయింది కాదు, లేతగా ఉన్న యొక్క ముళ్ళ కిరీటమును, లేతగా ఉన్న ఒక ముళ్ళ చెట్టులో ఉన్న ముళ్ళ ఆకులను మరియు అన్ని కర్రలను పీక్కొని వచ్చి దానిని ఒక ముళ్ళ కిరీటం తయారు చేసి అటొక రోమి సైనికుడు, ఇటొక రోమి సైనికుడు తలలో ఇలా గుచ్చుతుంటే 3 అంచులు అంటే బుర్రలోకి కూడా దిగిపోయింది. అంతగా దేవుణ్ణి హింసించి పెట్టారు, అంతగా దేవుణ్ణి బాధ పెట్టారు. ఆ రోజుల కాలంలో ఎవరైనా తప్పు చేస్తే సిలువ వేశారు, కానీ ముళ్ళ కిరీటం ఎవరికి పెట్టలేదు. ఫస్ట్ టైం క్రీస్తుకు పెట్టి ఉన్నారు. ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు ఆ యొక్క వేదన, ఆ యొక్క బాధ దేవుడు అంతగా పడుతున్నప్పుడు దేవుడు తండ్రి చిత్తమునకు శిరసాహించి దేవుడు తలదించుకున్నాడు. అప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నాడు, ఇంకా ఈయనని చంపాలి, ఇంకా ఈయనని సిలువలోకి ఎక్కించాలి అని చెప్పి ఎంతగానో ప్రయత్నము చేసి ఉన్నారు. కానీ ఆ ప్రయత్నము విఫలము అవుతుంది అని చెప్పి వాళ్ళకి తెలిసి ఇంకా ప్రయత్నము చేసి ఇప్పుడుకు కూడా ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోలేదు, ఈ మనుష్య కుమారుడు చనిపోలేదు. ఈయన చనిపోతే కానీ
మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించటం మన వలన కాదు అనుకు దురుద్దేశం కలిగి సిలువకి అప్పగించాలి అని చెప్పి సిలువ మీదకి తీసుకెళ్ళాలని సిలువ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ చెయ్యిలో ఒక మేకు కొట్టి ఉన్నారు. మరే రీతిగా ఈ చెయ్యిలో ఒక మేకు కొడుతున్నప్పుడు ఈ చెయ్యి రెండో దగ్గరకు వచ్చేసింది. ఎంతో బాధ, ఎంతో వేదన. ప్రభు అయిన యేసుక్రీస్తుని అంతగా హింసిస్తున్నారు. 2 చేతులలో మేకులు కొట్టి ఉన్నారు, 2 పాదాలలో మేకులు కొట్టి ఉన్నారు, తలలో మురళ కిరీటము పెట్టారు. వెంటనే ఇంతగా హింసిస్తూ దేవుణ్ణి ఇలా చేస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క సిలువలలో ఎంతగానో కన్నీరు కారుస్తూ, ఎంతగానో ఈ యొక్క వేదన చెందుతూ, అప్పుడుకు కూడా దేవుడు ఆ క్లిష్ట సమయంలో మరియు కష్ట పరిస్థితిలో కూడా దేవుడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తమైతే ఇప్పటికైనా ఆలస్యం ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని చెప్పి దేవుడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు తండ్రి ఏమీ చెప్పలేదు, మౌనముగా ఉంటున్నారు. వెంటనే ఈ యొక్క ప్రజలు ఇంతగా హింసిస్తూ ఉంటుండగా దేవుడు సిలువలో 7 మాటలు పలికి ఉన్నాడు. ఈ 7 మాటల్లో మొదటి మాట దేవుడు పలికాడు. రెండో మాటలు ఎందుకు పలికి ఉన్నాడు అంటే 7 మాటలు 6 దేవుడు కొరకు పలికి ఉన్నాడు. తండ్రికి తెలియచేశాడు. ఒక మాట మాత్రము అంటే కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ, 2 దొంగలు ఉంటే ఏ దొంగో తెలియదు. ఒక దొంగ మాత్రము దేవుణ్ణి అడిగిన మాట ఏంటంటే నీకు ఇష్టమైతే, అంటే ఒక దొంగ ఏమో ఏమి చేసి ఉన్నాడు అని అన్నట్లయితే ఒక దొంగ వచ్చి దేవునితో అడిగిన మాట ఏంటన్నట్లయితే నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేశాను, నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, నేను శిక్ష అనుభవిస్తున్నాను, కాబట్టి ఆయన జీవితంలో కాపాడుకొని లేకపోతున్నాడు, దేవుడు అని చెప్పి మహత్కార్యాలు చేస్తాడు అని చెప్పి ఆయన జీవితాన్ని కాపాడుకోలేకపోతే ఇంకా నా జీవితాన్ని ఏం కాపాడుతాడు అని చెప్పి అడుగుదాం అనుకొని కూడా ఈ యొక్క దొంగ ఏమి చేసి ఉన్నాడంటే అడగలేదు. కుడివైపున ఉన్న దొంగ, ఈ యొక్క ఇందాక సాలిన ముందు ఎడమవైపు దొంగ, ఇప్పుడు కుడివైపున ఉన్న దొంగ అడిగిన మాట ఏంటంటే వెంటనే ఇది రెండో మాటగా మనకి కనపడుతుంది. తండ్రి నీకు ఇష్టమైతే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా అంటే దేవుడు అన్నాడు నిశ్చయముగా ఈ రోజున నీవు నాతో కూడా పరదేశంలో ఉందావు అని చెప్పి దేవుడు పలికిన వెంటనే దేవుడు ఎప్పుడైతే ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళి ఉందో మరలా ఈ యొక్క దొంగ అనే ఆత్మ కూడా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. అది నిత్య రాజ్యంలో చేరటం అనేది జరిగి ఉన్నది. ఇంత గొప్ప సిలువ రక్షణ, ఇంత గొప్ప సిలువ త్యాగము దేవుడు ఎవరి కోసము చేసి ఉన్నాడు? నీతిమంతుల కోసము చేసి ఉన్నాడా? పరిశుద్ధుల కోసము చేసి ఉన్నాడా? భక్తులకి చేసి ఉన్నాడా? కాదు. భక్తిహీనతలైన మన జీవితం, నీ జీవితము నశించిపోవటము, నా జీవితము నశించిపోవటం దేవునికి ఇష్టము లేదు. కాబట్టి అంత శ్రమలలో, అంత శోధన కాలంలో, అంత ఇరుకు మార్గంలో కూడా దేవుడు మనల్ని దీవించాలని, మనల్ని ఆస్వాదించాలని, మన ఒక శ్రమ పడకూడదు, కష్టపడకూడదు, ఈ యొక్క శ్రమ మనము తట్టుకోలేము అని తెలిసి దేవుడు తండ్రి యొక్క చిత్తానికి శిరస్సు వంచి దేవుడు ఆ యొక్క సిలువలలో 7 మాటలు పలికినాడు. దేవుడు ఈ యొక్క సిలువలో పలికిన 7 మాటలు ఒకదాని తర్వాత ఒకటి మనము క్లుప్తముగా ధ్యానించుకుందాము. Luke 23:34 Father, forgive them, for they know not what they do. Luke 23:43 Today you will be with me in paradise. John 19:26 Woman, behold your son. Matthew 27:46 My God, why have you forsaken me? John 19:28 I trust. John 19:30 It is finished. Luke 23:46 Father, into your hands commit my spirit. దేవుడు ఒకటి మొదటి మాట పలికి ఉన్నాడు, రెండో మాట పలికి ఉన్నాడు, మూడో మాట పలికి ఉన్నాడు, నాలుగో మాట పలికి ఉన్నాడు, ఐదో మాట పలికి ఉన్నాడు, ఆరో మాట పలికి ఉన్నాడు, ఏడో మాట దేవుడు పలికి ఉన్నాడు. ఈ 7 మాటలు ఒక్కొక్క మాటకి ఒక అర్థము మరియు వివరణని మనము ధ్యానించుకుందాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఎందుకని ఈ దేవుడు ఈ మొదటి మాట పలికి ఉన్నాడు సిలువలో అన్నట్లయితే ఆ యొక్క రోమీ సైనికులు మరియు ప్రజలు కొట్టడము ప్రారంభించారు, తిట్టడము ప్రారంభించారు, గుద్దటము ప్రారంభించారు. అన్ని దేవుని మీద ఇలాగా నిందలు మోపుతూ, అన్ని తప్పులను మోపుతూ, అలాగే మరీ రీతిగా పరిశుద్ధులని తెలిసి కొంతమంది మరియు తెలియక కొంతమంది హింసిస్తుంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక, అంటే నన్ను ఇంతగా హింసిస్తున్నారు కదా, ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు కదా అంటే దేవుడు ఏమనుకున్నాడంటే తండ్రి మౌనముగా ఉన్నాడేమో అని చెప్పి అనుకొని ఒక శిక్ష తన మీదకి వెళ్తుందేమో వీళ్ళ మీదకి, ఈ ప్రజలు కూడా నాశనం అవుతుంది.
అది చేసేదే తప్పు. ఇంత భయకరముగా చేస్తున్నా సరే, ఇంత మోసకరముగా, ఇంత వ్యతిరేకంగా సరే క్రీస్తుకు చేస్తుంటే దేవుడు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి అని చెప్పి సిలువలో క్రీస్తు పలికిన మొదటి మాట. రెండో మాట దేవుడు ఏమి పలికి ఉన్నాడు అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. ఇందాక కాల సమయమునందున మనము ధ్యానించుకున్న రీతిగా కుడివైపు ఒక దొంగ, ఎడమ వైపు దొంగ. కుడివైపు ఉన్న దొంగ అడిగి ఉన్నాడు మాట ఏంటి అంటే, నీకు ఇష్టమైతే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, నన్ను ఒకసారి కాపాడువా అంటే దేవుడు వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చిన రెండో మాట ఏంటంటే, నిశ్చయముగా నీవు ఈరోజు నాతో కూడా పరదేశిలో ఉండువు అని చెప్పి దేవుడు ఆ యొక్క వ్యక్తికి, దేవుడు సిలువలో పలికిన మూడో ఒక మాట ఏంటి అన్నట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. దేవుడు మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, తల్లి ఇదిగో నీ కుమారుడు అని చెప్పి పలికి ఉన్నాడు. ఎందుకని ఈ మాట పలికాల్సి వచ్చి ఉన్నది అన్నట్లయితే, దేవుడు మరణిస్తాడు కదా, మరణిస్తూ ఈ యొక్క మరణ వేదనలో వెళ్తున్న ఈ యొక్క దృశ్యాన్ని తల్లి అయిన మరియ చూసి ఉన్నది. అందుకని చెప్పి ఈ యొక్క బాధ్యతలను దేవునికి ఇష్టముగా, దేవునికి నచ్చినట్టుగా ఎప్పుడు వెనువెంటనే ఉండి దేవుడు చెప్పింది చేసే ఒక శిష్యుడికి దేవుడు తన తల్లి యొక్క బాధ్యతను మరియు తన కుమారుడైన క్రీస్తు ఏమి చేస్తాడో ఆ యొక్క బాధ్యతలన్నీ ఆ యొక్క శిష్యుడికి అప్పగించి ఉన్నాడు. ఆ యొక్క శిష్యుడితో చెప్పిన మాట ఏంటంటే, తల్లి ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఈ యొక్క మాటను చెప్పి ఉన్నాడు. క్రీస్తు సిలువలో పలికిన నాలుగో మాట ఏంటి అన్నట్లయితే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. దేవుడు అప్పుడుకు కూడా ఇంత శ్రమకాలంలో అనుభవిస్తూ కూడా దేవుడు తండ్రిని అడుగుతున్న మాట ఏంటి అన్నట్లయితే, నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టి ఉన్నావు అని చెప్పి అడుగుతున్నాడు. ఎందుకని అడుగుతున్నాడంటే, గెత్సమనే తోటలో ప్రార్థన చేశాడు, జవాబు రాను. రోమీ సైనికులు తీసుకెళ్తున్నారు, జవాబు రాను. సిలువ వేస్తున్నారు, జవాబు రాను. ముళ్ళ కిరీటం పెడుతున్నారు, జవాబు రాలు. పామ్ సండే రోజు జవాబు రాలు. హోలీ మండే జవాబు రాలు. ట్యూస్డే జవాబు రాలు. యాష్ వెడ్నెస్డే జవాబు రాలు. ఇన్ని చేస్తున్నా సరే తండ్రి దగ్గర నుంచి జవాబు రానప్పుడు దేవుడు విడిచిపెట్టాడేమో అనుకొని, నా దేవా నా చేయి ఎందుకు విడనాడితివి అని చెప్పి దేవుడు సిలువలో నాలుగో మాటగా పలికి ఉన్నాడు. వెంటనే ఈ యొక్క దేవుడు పలికిన తర్వాత ఐదో మాట సిలువలో పలికిన మాట ఏంటి అన్నట్లయితే, నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. అంటే ఇంతవరకు దేవుడు యొక్క శ్రమ మరియు శోధన ప్రజలైన మనందరి కోసము దేవుడు భరించిన తర్వాత నేను దప్పిగొనుచున్నాను, ఐ ఆమ్ థర్స్టీ అని చెప్పి దేవుడు అంటున్నాడు. అంటే దాహము వేస్తుంది అని చెప్పి వెంటనే ఈ యొక్క ప్రజలు ఏం చేసి ఉన్నారంటే, అతనికి దాహం వేస్తుందంట. ఈ యొక్క రోమీ సైనికులలో ఒక రోమీ సైనికుడు దాహం వేస్తుంది అని చెప్పి ఒక ఈటని తీసుకొని ఒక స్పాంజిని ఆ ఈటకు గుచ్చి ఆ యొక్క స్పాంజిని నీటిలో ముంచి అనగా చిరక పుచ్చుకొని ఆ యొక్క దేవునికి అందిస్తూ ఉండగా దేవుడు ఆ మూతికి ఇలా తడుపుతున్నప్పుడు ఆ యొక్క దాహాన్ని దేవుడు తీసుకొని దాహాన్ని ఆ యొక్క సిలువలో దేవుడు తీర్చుకొని ఉండటము జరిగింది. ఇది మనకి స్పష్టంగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతుంది. దేవుడు ఈ యొక్క మాటలను చెప్పి తప్పికొని దాహమును తీర్చుకున్నాడు. ఈ యొక్క క్రీస్తు సిలువలో పలికిన ఆరవ మాట ఏంటి అన్నట్లయితే, సమాప్తమైనది. ఇది సమాప్తమైనది. ఏది సమాప్తమైంది? దేవుని యొక్క మరణము సమాప్తమైందా? కాదు. దేవుని అందరూ అనుకుంటారు దేవుని మరణము సమాప్తమైంది. అక్కడున్న ప్రజలు మరియు శిష్యులు మరియు రోమీ సైనికులు కూడా ఇదే అనుకున్నారు, సమాప్తమైంది అని చెప్పి దేవుడు అన్న వెంటనే ఆహా దేవుడు చనిపోయాడు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దీనిని అర్థము వివరము తెలియని కూడా సమాప్తమైంది అంటే ఏదో సమాప్తం అయిపోయింది అంటే క్రీస్తు ఒక మరణము సమాప్తం అయిపోయింది అని చెప్పి అనుకున్నారు. అంటే ఇంకా మరణించిపోయాడు, ఇంకా తిరిగి లెగడు అని చెప్పి అనేక మంది అనుకున్నారు. కానీ దీనికున్న అర్థము, దీనికున్న ప్రత్యుత్తరము ఏంటి అన్నట్లయితే, తండ్రి నువ్వు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నావు కదా, ఆ ఆజ్ఞ విషయం నిమిత్తమే. అంటే ఏమి చేయాలి? 33.5 సంవత్సరాలు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే, మనిషిగా ఒక మనుషుడికే తెలుసు మనిషి యొక్క బాధ, మనుషుడికే తెలుసు మనిషి యొక్క వేదన. దేవుడు రాజుగా వచ్చి ఉన్నా, కెరూబుగా వచ్చి ఉన్నా, సెరూబుగా వచ్చి ఉన్నా బానిసగానే చూసేవాడు మనిషి బాధ అర్థము కాదు. కాబట్టి మనిషిగా ఈ లోకానికి వచ్చి వాళ్ళ యొక్క గుణగణాలేంటి, వాళ్ళ స్వభావాలేంటి, వాళ్ళ బుద్ధి ఏంటి, వాళ్ళు చేసే తప్పులేంటి, పాపం ఏంటి అన్నిటినీ గ్రహించి పాపులుగా ఉంటున్న మనతో స్నేహం చేయడానికి వచ్చిన ఈ యొక్క మనిషి అన్నిటినీ చూసుకున్నాడు. తండ్రి ఒక మిషన్ నిమిత్తమే ఈ భూలోకానికి పంపించి ఉన్నప్పుడు అన్నిటినీ చేసుకున్నాడు. అందుకని
కృతజ్ఞతగా అన్నిటినీ ముగించుకుని, అంటే ఈరోజు ఏమి చెప్పినా సరే నేను ఏమీ విడిచిపెట్టలేదు, నువ్వు చెప్పింది నేను ఏ రోజు తప్పు చెయ్యలేదు, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేశాను, చేయమన్నది చేశాను, నేను ఏది నీకు వ్యతిరేకతంగా చేయలేదు అని చెప్పి సిలువలో క్రీస్తు పలికింది 6వ మాట, ఇది సమాప్తం అయ్యినది, ఇట్ ఈస్ ఫినిష్. అనగా ఏంటి అంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞ, తండ్రి చిత్తము భూలోకములో నేడు మనిషిగా వచ్చి ముగించాను కాబట్టి సమాప్తమైంది అని చెప్పి తండ్రికి దేవుడు ప్రత్యుత్తరము ఇస్తున్నాడు. అయితే వెంటనే ఈ యొక్క విషయం నిమిత్తమే క్రీస్తుని హింసించడము మొదలుపెట్టి బాధపెట్టి అన్నీ చేసిన తర్వాత ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చి ఏమి చేసి ఉన్నాడంటే పక్కనున్న దొంగని చూసి ఉన్నాడు, ఇటు పక్కనున్న దొంగని చూసి ఉండి సుత్తిని తీసుకొని ఇటువైపు ఉన్న దొంగ మోకాళ్ళ మీద కొట్టి ఉన్నాడు, ఇటువైపు దొంగ మీద మోకాళ్ళ మీద కొట్టి ఉన్నారు. దేవుని మోకాళ్ళ మీద కూడా కొడదామని సుత్తిని ఇలా ఎత్తిన వెంటనే ఆ యొక్క భూమి మొత్తము కంపించింది. అప్పుడు ఆ యొక్క భూమి మొత్తము కంపించి చీకటి అయిపోయి మొత్తము నల్లగా మేఘములన్నీ కప్పేసినప్పుడు ఏమి చేయలేక తెలియకపోతే ఇంకొక సైనికుడు ఇంకొక సలహా ఇచ్చి ఉన్నాడు. ఏంటి అన్నట్లయితే ఈటనిచ్చాడు. ఈటనిచ్చి నువ్వు ఆయనని పొడువు అంటే ఆ యొక్క ఈటను పట్టుకొని డొక్కలలో ఇలా పొడుస్తున్నప్పుడు ఆ యొక్క రక్తము ఆ యొక్క మనిషి మీద పడిందో, ఎప్పుడైతే ఆ యొక్క సైనికుడు వెంటనే ఇచ్చిన ప్రత్యుత్తరమైన మాట ఏంటి అన్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనము. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరిచెను. ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు, ఇతనిలో ఏ తప్పు లేదు అని పశ్చాత్తాపపడి మోకాళ్ళు వంచి ఉన్నాడు. అయితే దేవుడు ఈ 6 మాటలు పలికిన తర్వాత 7వ మాట దాహము తీర్చుకున్నాడు. 6 మాటలు పలికి ఉన్నాడు. అయిన తర్వాత 7వ మాట క్రీస్తు సిలువలో పలికిన మాట, 7వ మాట చివరి మాట ఏంటి అన్నట్లయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి దేవుడు ఆ యొక్క పైకి ఇలా చూసి దేవుడు తండ్రికి ఆత్మను అప్పగించి దేవుడు అక్కడ గట్టిగా కేక వేసి బిగ్గరగా ప్రాణమును విడిచిపెట్టాడు. ఈ యొక్క వచనము మనము పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 44-45 వచనము. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యమాయను, గర్భాలయము తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుడు యొక్క గొప్ప శబ్దముతో ప్రాణము విడిచిపెట్టిన వెంటనే మనకి కనపడుతున్న రీతిగా లూకా సువార్త 23వ అధ్యాయం 45-46 వచనంలో కనపడుతున్న రీతిగా ఆ యొక్క ఆలయము దేవుడు నివసించాడు కదా. అనగా ముందు సోమవారం పూట దేవుడు మందిరాన్ని అన్నింటినీ శుభ్రపరుచుకుంటున్నారు కదా. ఎవరైతే రోకలు మారుస్తూ బల్లాలు మారుస్తూ వ్యభిచారములు చేస్తూ మా దేవుని యొక్క ఒక పరిశుద్ధ ఆలయాన్ని సంతగా చేసి ఉన్నారు కదా, ఆ యొక్క మందిరము, ఆ యొక్క ఆలయము తెర నడి మధ్యలోకి ఇలా తెగిపోయి అలా విడిపోయింది. మీకు దృశ్యము కనపడుతున్న రీతిగానే ఆ యొక్కటి కనబడిన వెంటనే ఆ యొక్క ప్రజలందరూ భయపడి ఉన్నారు. ఆ యొక్క సమయము 3 గంటలు రమీగా దేశమంతా చీకటి అయిపోయింది. నల్ల మబ్బులు వచ్చేసి ఉన్నాయి. అద్భుతమైన కార్యము జరిగించబడి ఉన్నది. పైనుండి ఒక వాటర్ డ్రాప్ కింద పడి ఉన్నది. వెంటనే భూకంపం వచ్చింది. ఆ యొక్క మొత్తము చెదిరిపోయి అన్నీ చెదరగొట్టిబడి అన్నీ నాశనం అయిపోయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ సాష్టాంగపడి, కొంతమంది అయితే పరిగెత్తారు, కొంతమంది సాష్టాంగపడి ఆ శతాధిపతిలాగే ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయనలో ఏ తప్పు లేదు అని చెప్పి మోకాళ్ళు ఉంచి ఉన్నాడు. ఇది ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడు మనకి చేసిన గొప్ప త్యాగం. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది ప్రజలు గుడ్ ఫ్రైడే అంటే సంఘానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడు మన కోసం చనిపోయాడంట, ఎలా చనిపోయాడు అని చెప్పి కొంతమంది తెలుసుకొని 2 బొట్లు కన్నీళ్లను కార్చేసి వచ్చేస్తున్నారు. ఈ రోజున మీ జీవితంలో నిజముగా ఒక క్వశ్చన్ వేసుకోండి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్ రోజునే దేవుడు మీకు
గుర్తొస్తున్నాడా? మిగిలిన దినములలో గుర్తించట్లేదా? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ రహస్య జీవితం ఎలా ఉంది? నీ యొక్క కుటుంబ జీవితము ఎలా ఉంది? ఈరోజు మీరు క్వశ్చన్ వేసుకున్నట్లయితే మీ జీవితం ఎలా ఉందని మీకే ఆన్సర్ దొరుకుతుంది. ఈ రోజున అనేక మంది ప్రజలు సోమవారం తప్పు చేస్తారు, మంగళవారం తప్పు చేస్తారు, బుధవారం తప్పులు చేస్తారు, గురువారం తప్పులు చేస్తారు, శుక్రు శని తప్పులు చేసేసి ఆదివారం దగ్గరకు వచ్చేటప్పుడు పరిశుద్ధ అని చెప్పి దేవుని ఎద్దుకు వచ్చి భయభక్తులు కలిగి జీవిస్తున్న ఈ మోసము చేస్తున్న ఈ వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే నీ కోసము ప్రాణము పెట్టాడు. నీ కోసము తన అమూల్యమైన రక్తాన్ని గొల్గోతా కొండ మీద తన యొక్క రక్తాన్ని చిందించి ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేయొద్దు. నిజముగా దేవుడు చేసినంత గొప్ప త్యాగము మన జీవితాల పట్ల ఏ వ్యక్తి చేయలేదండి. ఏ దేవుడు చేయలేదు. అందరు దేవుళ్ళు మరణించారు, కానీ ఎవరు తిరిగి లేగలేదు. కానీ మనం ప్రభు అయిన యేసు క్రీస్తు తిరిగి లెగిచి ఉన్నాడు అనే సత్యాన్ని ఈ సమయంలో అందరూ గ్రహించండి. దేవుడు ఈ రోజున ఈ లోకానికి వచ్చింది తను ఏదో సంపాదించుకొని ఏదో చేయడానికి దేవుడు రాలేదు, కానీ నీ జీవితాన్ని మార్చడానికి, నా జీవితాన్ని మార్చడానికి, మనందరి బ్రతుకులు మార్చడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. మాట వినని తోమ, 3 సార్లు ముమ్మారు అబద్ధము చెప్పిన పేతురు, 30 వెండి నాణ్యాల కోసం కకృతిపడి క్రీస్తును అమ్మేసిన యూదా ఇస్కరియోతు పాదాలు కడగడానికి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు తగ్గించుకుని ఉన్నాడు. దేవుడు వాళ్ళకి రక్షణ చూపించాడు. అంత ఎందుకు, సిలువలో అంతగా హింసిస్తబడుతున్న ఆ యొక్క ప్రజలను చూసి కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని అంటున్నా ఈ దేవుడు ఈ రోజుకు కూడా నువ్వు జీవితంలో తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ నిశ్చయముగా అవినీతికరముగా జీవిస్తున్న నీ జీవితంలో దేవుడు మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి ఈరోజు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నా కుమారుడు పలానా వ్యక్తి తప్పు చేస్తున్నాడు, అడేం చేస్తున్నాడో వారికి తెలియదు, వారిని క్షమించు అని చెప్పి ఈ రోజు కూడా దేవుడు క్షమాపణ మనసు పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు భూమి మీద బ్రతుకున్నావు. ఒకరోజు రాబోతుంది, ఆ దినమున నువ్వు దేవుణ్ణి అడిగినా సరే, ఎంత ఏడ్చినా సరే, ఎంత ప్రార్థన చేసినా సరే, ఆ రోజు దేవుడు దేవ రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వస్తున్నప్పుడు ఆ రోజు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసాలు ఉండినా, ఎంత ఏడిచినా, ఎంత కన్నీరు కార్చినా సరే ఆ రోజు నిన్ను పట్టించుకునేవాడు ఎవరు ఉండరు. మొదటిసారి దేవుడు వచ్చి ఉన్నాడు, మొదటి మరణము అయ్యింది. ఆ మరణములో మనుషులకి మరలా ఛాన్స్ ఇచ్చున్నాడు. రెండో మరణము రాబోతుంది, అది రెండో రాకడు కూడా రాబోతుంది. ఆ రాకడులో రెండో అవకాశం ఉండదు, మొదటి అవకాశం ఉండదు. ఓన్లీ వన్ ఆప్షన్. దేవుడికి ఇష్టముగా ఉంటే పరలోకానికి వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఆ రోజు వచ్చి ఆ రోజు బాధపడే దానికన్నా ఈరోజు ఈ యొక్క క్రీస్తు సిలువలో చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించి, సిలువలో దేవుడు నా కోసం ఇంత గొప్ప త్యాగాన్ని చేసి ఉన్నాడు కదా, ఈ దేవుడి కోసం నా జీవితాన్ని నేను సర్వము అప్పగించుకుంటాను అని చెప్పి ప్రతి ఒక్కరు తీర్మానము తీసుకొని దేవునికి ఇష్టముగా ఉండటము జీవించండి. దేవుడు తప్పనిసరిగా వాక్యం వింటున్న అందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి, అందరి జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు అని ఒక సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున ఒక మనుషుడికి సహాయం చేయాలంటేనే ఆలోచిస్తున్న ఒక రోజులలో తండ్రి తన కుమారుని పంపించి మన కొరకు సిలువ వేయించి మన యొక్క పాపాలను, శాపాలను, నిందలను మరియు ఎటువంటి అయినా సరే, కొంతమంది ఈ రోజున అనేక మంది చూసి, బ్రదర్ నేను ఇంకా శాపముతో బాధపడుతున్నాను, పాపముతో బాధపడుతున్నాను, వాళ్ళు నా మీద చేతబడి చేస్తున్నారు, ఏలుబడి చేస్తున్నారు, కీడుబడి చేస్తున్నారు అని చెప్పి అనేకమైనవి ఇటువంటివన్నీ చేస్తున్నారు అని చెప్పాను. దేవుడు ఆ రోజు సిలువలో ఆ యొక్క అన్నిటినీ కొట్టేశాడు, ఆ రక్తంలో కొట్టేసి ఉన్నాడు. ఈరోజు విశ్వాసి అయిన నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలంటే అధికారమైన వ్యక్తిగా ఉండాలి. దేవుడు 5 రోజుల సమస్తాన్ని సృజించి ఆ రోజు దేవుడు మనల్ని సృజించిన దేవుడు నోటిలో ఎంత అధికారం అయితే ఉందో అదే నోటి నుండి జీవాత్మని నరుని నాశనిక రంధ్రములు ఊదినప్పుడు ఉఫ్ అని చెప్పి మనమందరము క్రీస్తు పోలికలు చెప్పున వచ్చిన వాళ్ళము. అయితే పక్షులకు, జంతువులకి, సృష్టికి, సూర్యుడికి, నక్షత్రాలకు ఎవ్వరికి ఇవ్వని అధికారము క్రీస్తు నీకు అధికారం ఇచ్చాడు. క్రీస్తు నీకు స్వతంత్రం ఇచ్చాడు. ఈ రోజున నువ్వు ఒక విశ్వాసముతో మాట పలికితే పరలోకము నుండి నిచ్చెన నీ గుమ్మం మీదకి పడి దేవదూతలు వచ్చి అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయాలి. వాళ్ళు నీకు సేవ చేయాలి. ఆ రీతిగా నువ్వు ఉండాలి. అంతేగాని ఈ రోజున ఇంకా వాక్యం వింటున్న మీ జీవితంలో ఇంకా బాధపడుతూ శ్రమల చేత, శోధనల చేత, కష్టాల చేత, నష్టాల చేత, బాధల చేత బాధపడుతున్నారా? ఈ యొక్క విశ్వాస జీవితానికి అర్థము ఉండదు. ఆ యొక్క గొప్ప త్యాగాన్ని దేవుడు మన కొరకు ఈ యొక్క సిలువలో చేసి ఉన్నాడు. ఈ సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని ప్రతి ఒక్కరు ధ్యానించుకోండి. దేవుడు మన కొరకు ఏమి చేసి
చేసి ఉన్నాడో ఒక్కసారి గ్రహించినట్లయితే మీ యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించుకోండి. ఈరోజు కూడా ఆ రక్షణని నిర్లక్ష్యం చేస్తూ రక్షణని మరలా విడిచిపెడుతూ ఉంది కదా, ఇంకా చాలా సంవత్సరాలు. దేవుడు అంటాడు, నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు 20 సంవత్సరాలు వచ్చాయి, 30 సంవత్సరాలు వచ్చాయి, 40, 50 సంవత్సరాలు వచ్చాయి, చిన్నప్పటి నుండి చెప్తున్నారు దేవుడు వస్తాడు, దేవుడు రాకడ సమీపమైంది, జీసస్ ఈజ్ కమింగ్ సూన్, దేవుడు త్వరగా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వస్తున్నాడు, ప్రతి దినము రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు. 10 సంవత్సరాలు చూశాను, ఇప్పుడు వింటున్నాను. 20 సంవత్సరాల క్రితం విన్న మాట ఇప్పుడు వింటున్నాను. ఈ మధ్యలో రాని దేవుడు ఇప్పుడే ఎందుకు వస్తాడు అని చెప్పి అనుకుంటున్నారా? ఆయన ఎలా వస్తాడో కూడా తెలియదు. దొంగ వచ్చినట్టుగానే ఆయన వస్తాడు అనగా మధ్యరాత్రుల పూట దేవుడు వస్తాడు. ఆ వచ్చిన సమయంలో ఎవ్వరికీ తెలియదు ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు అని చెప్పి. కానీ ఒక దినమున రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా దేవుడు ఈ లోకానికి వస్తుండగా మరొక అవకాశము దొరకదు, మరొక రోజు మనకి దొరకదు. ఆ రోజున ఏడ్చి కన్నీరు పెట్టి దేవుడా నన్ను క్షమించు, దేవుడా నన్ను రక్షించు అని చెప్పి ఎంత ప్రార్థన చేసినా ఎంత ఏడ్చినా సరే అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకంలోకి వెళ్ళిపోయి కాలబడి మనము బూడిదైపోవాల్సిందే. కానీ ఆ రోజు మనం రక్షించే నాదుడు ఉండడు. కాబట్టి సిలువలో చేసిన త్యాగం దేవుడు అంతగా నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి వెల చెల్లించి దేవుడు ఒకసారి మనల్ని కొనుక్కున్న తర్వాత దానిని మరలా కొనుక్కునే శక్తి, దాని మీద ఏలుబడి చేసే శక్తి ఎవరికి ఏ అధికారం లేదు. ఈ రోజున ఎవరైనా ఏదైనా కొన్నారు అంటే అమ్మినోళ్ళకి కొంత అధికారం ఉంటుంది. కానీ క్రీస్తు రక్తములో కొనబడిన నువ్వు, క్రీస్తు రక్తములో కడగబడిన నువ్వు, ఒకసారి కడగబడి రక్షించబడి దేవుడికి ఇష్టమైన వ్యక్తి అయిన నువ్వు, నీ జీవితంలో ఏదికి అధికారం లేదు. ఏదైనా వచ్చి నీ మీద ఏలుబడి చేస్తూ అధికారము చలాయిస్తున్నట్లయితే ఒకసారి క్రీస్తులో చేసిన ఆ త్యాగాన్ని గుర్తు చేసుకొని యేసు రక్తము జయము అన్నట్లయితే ఆ యొక్క ప్రతి ఒక్కటి దూరం అయిపోతాయి. ఆ రోజున క్రీస్తు యేసు ఎవరు అని చెప్పి ఆ ప్రజలు అడిగితే యేసు నేనే అంటేనే ఆ రోజు అంతమంది హతమైపోయిన రీతిగా ఈరోజు నువ్వు ఎవరు అన్నట్లయితే అమ్మో ఈ బిడ్డ దగ్గరికి వెళ్ళాలంటే దేవదూతలు ఉంటాయి, పరిశుద్ధుడైన దేవుడు ఇతన్ని ప్రేమిస్తుంది, ఆ రీతిగా నువ్వు జీవించాలి, ఆ రీతిగా నువ్వు ఉండాలి, ఆ రీతిగా నువ్వు బ్రతకాలి అని చెప్పి క్రీస్తు భావిస్తుండగా ఈ రోజున రక్షణని నిర్లక్ష్యం చేయమాకండి, పాపాలని విడిచిపెట్టండి. ప్రభు సిలువలో మన కొరకు చేసిన త్యాగాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని దేవునికి ఇష్టానుసారముగా జీవించడము ఎన్నడూను మానబాడకండి. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా క్రీస్తు త్వరలో రానై ఉంటుండగా అది ఏ రోజు ఏ సమయము ఏ గడియ తెలీదు. కాబట్టి సిద్ధముగా ఉండండి. దేవుడు తప్పనిసరిగా ఆయన యొక్క నిత్య రాజ్యంలో మనతో పాటు మనల్ని తీసుకొని ఆయనతో పాటు మనల్ని ఉంచాలని ఆశపడుతున్న రీతిగా ఆ ఆశని ఈరోజు నువ్వు నెరవేరుస్తావా, లేదంటే దేవుని నామాన్ని అవమానపరుస్తావా? నీ జీవితంలో నువ్వు క్వశ్చన్ వేసుకున్నట్లయితే సమాధానం నీకే దొరుకుతుంది. ఇది ఈ గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తు మన కొరకు గొల్గోతా కొండ మీద 2 కాళ్ళలో 2 చేతులలో తలకి 3 కిరీటము డొక్కలలో పొడిపించుకొని నీ యొక్క పాపివైన నీ కోసము నా కోసము అమూల్యమైన రక్తాన్ని దేవుడు చిందించాడు. ఈ యొక్క విషయం నిమిత్తమే జ్ఞాపకము చేసుకోండి. ఈ యొక్క శుక్రవారం అయిన తర్వాత దేవుడు రేపటి కాల సమయం అనగా శనివారం క్రీస్తును సిలువ వేసిన తర్వాత ప్రజలందరూ పారిపోయిన తర్వాత ఆ యొక్క డెడ్ బాడీని కిందకు దింపి ఈ యొక్క విషయం నిమిత్తమే ఈ ప్రజలు ఏమి చేసి ఉన్నారు, తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. మరి ఆ సమాధిలో ఆ యొక్క శనివారము మొత్తము సమాధిలో ఏమి జరగబడి ఉంది, ఏమి అద్భుతమైన కార్యము జరగబడి ఉన్నది, ఏ అద్భుతమైన కార్యము జరగబడి ఉన్నదో రేపటి కాల సమయమునందున తెలుసుకుందాము. ఆ యొక్క సమాధిలోనికి తీసుకువెళ్ళటానికి ఎవరు పర్మిషన్ అడిగి ఉన్నారు, ఆ సమాధికి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు, ఏ సమాధిలో పెట్టి ఉన్నారు, రేపటి కాల సమయమునందున హోలీ సాటర్డే, బ్లాక్ సాటర్డే మనమందరము రేపటి దినమున ధ్యానించుకుందాము. తప్పనిసరిగా 7కి లైవ్లో వీక్షించండి. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకే స్తుతులు. ఈ రోజున నీవు మా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి నీకే కోట్లాది కోట్లాది స్తుతులు 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 చెల్లించుకుంటున్నాం ప్రభా. ఒక మనుషుడు సహాయము చేసి మరొక మనుషుడు నాకు సహాయము చేస్తాడా చేయడా అని చెప్పి ఎదురు చూస్తున్న ఈ యొక్క లోకముల్లో 33.5 సంవత్సరాలు మనుషుడు బాధ మనుషుడికే తెలుసు అని చెప్పి సత్యాన్ని గ్రహించి లోకములోనికి వచ్చి 2000 సంవత్సరాల క్రితము మా కోసము, మా కుటుంబము కోసము, మా యొక్క ప్రతి ఒక్క విషయం నిమిత్తమే, అందరి కొరకు పాపులమైన మా నిమిత్తమే నీవు గొల్గోతా కొండలో
2 చేతులలో, 2 కాళ్ళలో, 2 మరి మోకాళ్ళలో మరియు ముళ్ళ కిరీటాన్ని పెంచుకొని అలాగే డొక్కలలో పొడిపించుకొని ప్రభువా నీ ఆత్మను అప్పగించిన గొప్ప దేవుడా, ఈ యొక్క శిలువ త్యాగాన్ని మేమందరము ధ్యానించుకున్న విధానం బట్టి నీకు స్తుతులు. నీవు మా పట్ల చూపిన అధికమైన కృపను బట్టి మా యొక్క పాపము నిమిత్తమే నీ అమూల్యమైన రక్తాన్ని వెలగా ఇచ్చి చిందించి ప్రభువా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నీవును పరిశుద్ధతగా ఉంచబడిన దేవుడా, నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ఎవరైతే ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందేశాన్ని విన్నారో వారందరి జీవితంలో పరిశుద్ధముగా జీవించే కృపని భాగ్యాన్ని వారందరికీ దయచేయమని, ఎక్కడ నాశనము కానీ, శ్రమకు కానీ, ఇరుకుకు కానీ, ఇబ్బందికి కానీ, అనారోగ్యము కానీ, ఆర్థిక విషయం నిమిత్తమే కానీ ఏమి గురి అవ్వకుండా ఎటువంటి చిల్లంగి శక్తులు, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, చేతబడులు, ఏలుబడులు, అది ఏ బడులు కూడా ప్రభా మరసియా ఏలుబడి చేయకుండా సమస్తమైన అధికారము ప్రజల మీద నీకే ఉండులాగన గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, ఈ దినమంతా కూడా మీరు కాపాడిన విధానం బట్టి స్తుతులు చెల్లించుకుంటూ నీ యొక్క శిలువ త్యాగాన్ని గురించి ఈ రోజున మేమందరము ఉచితమైన కృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానించుకున్న విధానం బట్టి నీకే మహిమ చెల్లిస్తూ ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారందరి జీవితంలో పరిశుద్ధులుగా జీవించే కృపా భాగ్యాన్ని దయచేయమని, విన్న వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా జీవించి ఇతరులకి వాక్యాన్ని తెలియపరిచి ఇతరులని నీ యొక్క రక్షణ వైపు తిప్పి ఈ యొక్క రక్షణని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యము చేయకుండా మరియు ప్రతి ఒక్కరు పరిశుద్ధత కలిగి జీవించే కృపని దయచేసి, ఒకరోజు రాబోతుంది రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడని సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి వారందరూ నీతి కలిగి, నిజాయితీ కలిగి, యథార్థము కలిగి నీకిష్టలుగా తండ్రి చిత్తాన్ని నువ్వు ఎలాగైతే నెరవేర్చావు నీ చిత్తాన్ని మేమందరము నెరవేర్చే కృపా భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు వాక్యానుసారంగా జీవించండి. ఆ యొక్క శిలువ త్యాగాన్ని ధ్యానించుకుని పరిశుద్ధులుగా మీరు మార్చబడండి. ఈ రోజునే ఒక తీర్మానం తీసుకోండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి, నశించిపోతున్న ఆత్మల పట్ల మీరు ఒక భారము, ఒక గురి, ఒక గమ్యము కలిగి ఎవరైతే ఇంకా లోపము వైపు అడుగులు వేస్తూ, పాపము వైపు అడుగులు వేస్తూ, అక్రమములకు, అవినీతులకి పాల్పడుతున్న ప్రజలందరికీ వర్తమానాన్ని తెలియచేయండి. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకెందుకులే అని విడిచిపెట్టద్దు. వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించండి. మొదటిగా దేవునికి ఇష్టానుసారంగా జీవించండి. రెండవదిగా, మూడవదిగా విన్న వాక్యాన్ని బట్టి ఇతరులకు తెలియపరచండి. వాళ్ళు కూడా క్రీస్తులోకి రావాలని క్రీస్తు కోరుతుండగా ఈ రోజున ఆ క్రీస్తు యొక్క కోరికను నువ్వెందుకు తీర్చకూడదు? ఈ రోజున వాక్యం ఏంటో మీ జీవితంలో ఇతరులకి వాక్యాన్ని అందించి ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకి షేర్ చేసి దైవ దీవెనలు, ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. విన్న వాక్యాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దేవుడు మన కుటుంబాలని, మన జీవితాలని, ప్రతి ఒక్క పనుల విషయము మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావము ఆయనకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.